హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ రీనా. ప్రెసెంట్ అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్షిత ఖైరా గారు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్, లక్షరీ ఫిజియో హెల్త్ కేర్ నుంచి ఫ్రమ్ బేగంపేట్. హాయ్ మ్యామ్, నమస్తే అండ్ వెల్కమ్. రైట్ మ్యామ్, లాస్ట్ ఎపిసోడ్లో మనం నమ్నెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో పార్కిన్సన్స్. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? ఈ మధ్య చాలా కాలం పాటు మనం ఈ వర్డ్ అనేది వింటున్నాం. నాకైతే కొత్తగా అనిపిస్తుంది, ఏదో నేమ్ తీసుకున్నట్టు. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా గుర్తించగలం? పార్కిన్సన్స్ అనేది బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లం అండి. బ్రెయిన్లో మన మిడ్ బ్రెయిన్, స్మాల్ బ్రెయిన్ అంటే సబ్స్టెన్షియా నైగ్రా ఉంటుంది, బేసల్ గ్యాంగ్లియాన్. అది డ్యామేజ్ అయినప్పుడు ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ సబ్స్టెన్షియా నైగ్రా అనే పార్ట్, అది డోపామిన్ అనేది ఎక్కువ సీక్రెట్ చేస్తుంది. అది డ్యామేజ్ అవ్వడం వల్ల అది డోపామిన్ని సీక్రెట్ చేయడం తగ్గుతుంది. ఎప్పుడైతే డోపామిన్ తగ్గిపోతుందో ఆ పర్సన్లో ఆ మజిల్ వీక్నెస్ అవ్వడం కానీ, నరాలు వీక్నెస్ అవ్వడం కానీ ఇలాంటివి ఏర్పడుతుంది అన్నమాట. ఆ కండిషన్ని పార్కిన్సన్స్ అంటుంటాం మనము. ఎక్కువ మటుకు మెన్లో ఉంటుంది, ఇది మేల్స్లో ఉంటుంది. ఇది 60+ క్రాస్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంటారు. కానీ ఇదేంటంటే దురదృష్టవశాత్తు చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందని మనం ఎప్పుడు గుర్తించము. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి, బెండ్ పోస్చర్లో ఉంటారు, కండరాలు వీక్ అయిపోతూ ఉంటాయి, ముసలి వాళ్ళు అయిపోయారు, ఏజ్ అయిపోయిందని అనుకుంటాం. కరెక్ట్ అనుకుంటాం. కానీ మనము బాగా క్షీణంగా పరిశీలిస్తే మాత్రం, టెస్ట్లు చేస్తే మాత్రం మనకి వచ్చేది ఏంటంటే పార్కిన్సన్స్ అని చెప్పేసి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా స్లర్డ్ స్పీచ్గా ఉంటుంది, క్లియర్గా మాట్లాడలేరు. పెన్తో రాస్తూ ఉంటే కూడా రాయడము చాలా షివరింగ్ చేస్తూ రాయడము, ఆఖరికి పెన్ కూడా పట్టుకోలేకపోతూ ఉంటారు అనమాట. అంటే ఏజ్ వచ్చేసింది అని అనుకుంటాం, కానీ దానికి ఒక పర్టికులర్గా ఎందుకు వస్తుంది అనేది మనం గమనించము. మన ఇండియన్స్ ఎవరైనా సరే ఎలా ఉంటుంది, ఆ ఏజ్ అయిపోయింది అట్లాగే ఉంటారు అంటారు అనమాట. వాళ్ళు ఆబ్జెక్ట్ ముడుతున్నప్పుడు కూడా అట్లా షివరింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ముడుతున్నప్పుడు బాగానే ఉంటుంది, ముట్టడానికి వెళ్తున్నప్పుడు షివరింగ్గా ఉంటుంది, బెండ్ పోస్చర్ ఉంటుంది, కండరాలు అన్ని టైట్ అయిపోతుంటాయి కంప్లీట్గా, సైట్ కూడా తగ్గిపోతుంటుంది. వీళ్ళకి అంటే గతం మర్చిపోవడము, ఇలాంటివి, డిమెన్షియా, పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అప్పుడప్పుడు ఎక్కువగా సివియర్గా అవుతే మాత్రం వాళ్ళ పిల్లలు కూడా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. సో ఈ కండిషన్ని పార్కిన్సన్స్ అంటుంటాం. అయితే వీళ్ళని చాలా మందిని చూసాం మేడం. అదే చెప్తున్నాను, డిసీజ్ అని తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఏజ్ అయిపోయింది అని 60 అనేది నాట్ టూ ఓల్డ్ అండి. 60 ఈజ్ నాట్ టూ ఓల్డ్. వాళ్ళు చాలా స్టేబుల్గా ఉంటారు, కరెక్ట్గా చూస్తే చాలా స్టేబుల్. 75 క్రాస్ అయిపోతే మనం చూస్తామేమో బెండ్ పోస్చర్స్ కానీ శక్తి తగ్గుతుంది. 60లో అంత శక్తి తగ్గేంతగా ఉండదు, వాళ్ళు బాగానే హెల్దీగా ఉంటారు. డయాబెటిక్ ఉన్నా కూడా హెల్దీగానే ఉంటారు, కానీ వణుకుతూ నడవడం కానీ, స్పీచ్ కూడా మాట్లాడుతుంటే అన్క్లియర్గా ఉండడం అయితే ఉండదు. ఉంది అని అంటే మనం ఖచ్చితంగా దీన్ని డయాగ్నోస్ చేయడం బెటరు. వాళ్ళకు కూడా మెడికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు కొంచెం ఇంప్రూవ్గా అవుతారు అనమాట. ఇంకా అన్నీ కంప్లీట్గా మర్చిపోవడము, పెట్టిన వస్తువు మర్చిపోవడం, ఇవన్నీ చాలా అంటే ఇబ్బందికరమైన లైఫ్ స్టైల్. సో వాళ్ళ పిల్లలు దాన్ని గమనించి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం దే విల్ బి మోర్ బెటర్. ఓకే, సో ఇది ఆఫ్టర్ 60s and 70s ఉంటుందంటారు? అది అలా చెప్పలేను. మ్యాక్సిమం 99% అబౌవ్ 60లోనే ఉంటుంది. సో ఇది 40sలో కూడా కొందరికి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళకి ఇంజరీ అయింది అనుకోండి, బ్రెయిన్ ఇంజరీ అయింది, పడ్డారు, లేదా బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అలాంటి టైంలో కూడా అది మిడ్ బ్రెయిన్ బేసల్ గ్యాంగ్లియాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి సేమ్ సిమ్టమ్స్ దీంట్లో పార్కిన్సన్స్లో ఉన్నాయో అవే సిమ్టమ్స్ 40+ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. దాన్ని సెకండరీ పార్కిన్సన్స్ అంటారు. సో నార్మల్గా ఫస్ట్ నెంబర్ 1 ఈడియోపతిక్ పార్కిన్సన్స్. అంటే కారణం తెలీదు, ఎందుకు వచ్చిందో తెలీదు, మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది, ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఎట్ లాస్ట్ చాలా ప్రామినెంట్ ఫీచర్స్ కనబడ్డప్పుడు విల్ నోటీస్ ఈ పర్సన్ నార్మల్ కాదని చెప్పేసి. అంటే అన్నోన్, ఎలా వచ్చిందో కూడా తెలీదు, ఏజ్ ప్రకారం అలా మెల్లిగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. దాన్ని ఈడియోపతిక్ పార్కిన్సన్స్ అంటారు. కానీ ఒక ఏజ్ కూడా ఏమీ లేదు, చిన్న వయసులో వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దానికి రీజన్ ఉంటుంది. వాళ్ళు కింద పడ్డమో కానీ,
క్యాన్సర్ రావడము కానీ ఖచ్చితంగా ఆ ట్యూమర్ వచ్చింది అనుకోండి బేసల్ గ్యాంగ్లియన్ పార్ట్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, డోపామిన్ రిలీజ్ చేయదు అప్పుడు సర్జరీ అవ్వడం ఏదో అవ్వడం వల్ల. సో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వస్తుంది. కానీ మ్యాక్సిమం అయితే ఇడియోపతిక్ నార్మల్గా ఏజ్ 60 ఉన్న వాళ్ళకే వస్తుంది. ఇంకొందరికి ఏంటంటే జెనెటిక్లో కూడా ఉంటుంది. అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని అంటారు, దానివల్ల కూడా పార్కిన్సన్స్ న్యూరో కండిషనే కాబట్టి అలా కూడా వస్తుందన్నమాట. సో మనం కారణం ఏం చెప్పుకున్నా కూడా మ్యాక్సిమం చూసేది 60+ మెన్కి మాత్రం ఈ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో నా దగ్గర మాకు వచ్చే పేషెంట్స్ పార్కిన్సన్స్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చారంటే ఫిజియోథెరపీ రోల్ ఏముంటుంది అనొచ్చు. పేషెంట్కి చాలా టైట్నెస్ ఉంటుంది, మజిల్స్ టైట్నెస్ కానీ జాయింట్ స్టిఫ్నెస్ చాలా ఉంటుంది. వాళ్ళకి ప్యాసివ్ మూమెంట్స్ కానీ ప్యాసివ్ స్ట్రెచ్చింగ్ కానీ ఇవన్నీ ఇస్తాం. సర్వైకల్ పెయిన్ స్టిఫ్నెస్ ఉంటుంది, లంబార్ స్టిఫ్నెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. వాళ్ళు చాలా ఐసోలేటెడ్గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, కానీ వాళ్ళు అది చేంజ్ చేసుకోలేకపోతుంటారు. వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ వచ్చే రిజల్ట్ అన్క్లియర్డ్ స్ప్లడ్ స్పీచ్. ఒక్కొక్క పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేను బాగానే మాట్లాడదాం అనుకుంటున్నానండి, కానీ నాకు తెలిసి నేను మాట్లాడట్లేదు అని అంటారు. ఒక ఫిజియో అని పక్కన పెడితే అసలు హ్యూమన్గా వీ ఫీల్ వెరీ సారీ ఫర్ దెమ్. సో క్లినిక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే క్లినిక్కి రావాలన్న ఇంట్రెస్ట్ తెప్పిస్తాం మేము. అంటే లాంగ్ టైం పేషెంట్స్ వీళ్ళు. అంటే ఈరోజు బాగా రెడీ వచ్చారండి, బాగున్నారు అంటే వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు తక్కువ మాట్లాడేవారు. నెమ్మదిగా మా క్లినిక్ అంటే వాళ్ళతో ర్యాపిడ్గా ఇంటరాగేట్ చేసినప్పుడు మాట్లాడడం ఎక్కువ స్టార్ట్ చేశారు. అసలు ఏమి రెడీ అవ్వకుండా వచ్చేవాళ్ళు, ఫస్ట్లో బాగా రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. మేడం మెచ్చుకున్నారు, సో ఇంకా బాగా రెడీ అయ్యి రావాలి అంటే ఇట్స్ సంథింగ్ ఫిజికల్ ట్రీట్మెంట్ అనే కాదు, వాళ్ళకి ఒక గుడ్ ప్లేస్ లాగా ఉండాలి ట్రీట్మెంట్ పర్పస్ వచ్చినప్పుడు. అలాంటి పేషెంట్స్ నేను చాలా చూశాను. సో దట్ ఈస్ ఫ్యామిలీ కోఆపరేషన్ కానీ ఒక ఫిజియోథెరపిస్ట్ కౌన్సిలింగ్ కానీ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్కిన్సన్స్. ఎందుకంటే వాళ్ళు మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతుంటారు. దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బట్ దే కాంట్ చేంజ్ ఇట్. సో పార్కిన్సన్స్ అనేది రియల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి దాన్ని డీల్ చేయాల్సిన విషయం అని నేను అనుకుంటాను. కానీ ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది మీరు అన్నట్టు మేబీ సిటీస్ ఆర్ టౌన్స్లో ఏమైనా గుర్తుపట్టచ్చు, కానీ ఊర్లలో మనం అనుకున్నట్టు ఇది సర్వసాధారణమే, ఏజ్ రేగా, అది కామన్ అని వదిలేస్తున్నారు. సో తనని అట్లా వదిలేస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా అతని పరిస్థితి ఏంటండి చివరికి? అసలు వాళ్ళకి ఐడియా కూడా ఉండదు పార్కిన్సన్స్ అని ఒక కండిషన్ ఉంటుందని, డిసీజ్ ఉందని కూడా ఇంకా తెలియదు, అసలు ఐడియా ఉండదండి. పల్లెటూరులో ఎందుకు, సిటీస్లో కూడా ఐడియా ఉండదండి. ఎందుకు ఉంటుంది ఐడియా? అవేర్నెస్ తీసుకురావాలి. మీరు ఫిజికల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేకపోయినా కూడా ఇమోషనల్లీ మెంటలీ సపోర్ట్ ఇస్తే వాళ్ళు దే విల్ సర్వైవ్ వెరీ హెల్దీలీ. ఓకే, మీరు ఒక ఊర్లో అయితే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, ఇది కండిషన్ అని చెప్పేసి అవేర్నెస్ తీసుకురావాలి గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఏదైనా పార్కిన్సన్స్ డిజీజ్ డే అని ఉంటుంది ఒకటి, ఎలా అయితే క్యాన్సర్ డే, పార్కిన్సన్స్ డే అని కూడా ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం మెడికల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళైనా సరే అక్కడ ఊర్లలోకి వెళ్ళేసి దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలి. టీవీలో ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. సో కొందరు సెలబ్రిటీస్ కానీ కొన్ని కండిషన్స్ గురించి చెప్తూ ఉండాలి, వాళ్ళకి తెలుస్తుంది. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఫర్ ట్రీటింగ్ దెమ్ ఫిజికల్లీ అని అనను, టు గివ్ ఎ మెంటల్ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్ కోసం అంటాను నేను. సరే మ్యామ్, చాలా చక్కగా సవివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. సో గైస్, చూసారు కదా, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.